ఇక డీటెయిల్స్ చూద్దాం. మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. సురేఖ అంశంపై ఎమ్మెల్యేలు ఎవరూ బహిరంగంగా మాట్లాడొద్దని సూచించినట్లు సమాచారం. ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తుందని రేవంత్ తెలిపారు. మంత్రి సురేఖ వ్యవహారాన్ని కాంగ్రెస్ అధిష్టానం చూసుకుంటుందని, పార్టీ అంతర్గత అంశాలపై ఎవరూ వ్యాఖ్యలు చేయవద్దని సీఎం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో కొండా సురేఖ ఎపిసోడ్పై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందని దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే మంత్రి కొండా సురేఖకు రేవంత్ సర్కార్ షాక్ ఇచ్చింది. అటవీ శాఖలో మంత్రి కొండా సురేఖకి తెలియకుండా కొందరి డిప్యూటేషన్లను ప్రభుత్వం రద్దు చేసింది. ఐఎఫ్ఎస్ అధికారుల డిప్యూటేషన్లను రద్దు చేసింది తెలంగాణ సర్కార్. వన మహోత్సవంపై మంత్రి కొండా సురేఖ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంతలోపే పలువురు అధికారుల డిప్యూటేషన్ రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ అంశాన్ని క్రమశిక్షణ కమిటీ చూస్తుందని స్పష్టం చేశారు. అధిష్టానం తీసుకునే నిర్ణయానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాల్సిందేనని సీఎం తెలిపారు. పార్టీ అంతర్గత వ్యవహారాలపై తాను మాట్లాడబోనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఊహాజనిత కథనాలకు తావివ్వొద్దని, ఈ విషయంలో ఏఐసీసీ తీసుకున్న నిర్ణయమే తుది నిర్ణయమని వెల్లడించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో పెట్టుబడుల కోసం చేపట్టిన తన అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించిందని ఆరోపించారు. లండన్ పర్యటనకు అనుమతినిచ్చి అమెరికా టూర్ను నో చెప్పడం వివక్ష కాదా అని ప్రశ్నించారు. తన పర్యటనలో ఎలాంటి దాపరికం లేదని, తెలంగాణ అభివృద్ధి కోసమే విదేశీ పర్యటన చేపట్టామని రేవంత్ స్పష్టం చేశారు. తన పర్యటనను అడ్డుకోవటం అంటే తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవటమేనని అన్నారు. ఈ అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావిస్తామని సీఎం తెలిపారు. విదేశీ పర్యటనల ద్వారా ముఖ్యంగా తెలంగాణ రైజింగ్ సంబంధించి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడపాలన్న ఆలోచనతోటి విద్య, క్రీడలు, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పురోభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలన్న లక్ష్యంతో ఒక ప్రణాళికబద్ధంగా కార్యాచరణను తీసుకొని ముందుకు వెళ్తున్నది. దురదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వము ఇంగ్లాండ్కు అనుమతి ఇచ్చి అమెరికా పర్యటనను తిరస్కరించింది. కేంద్ర ప్రభుత్వ వైఖరిని మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నా పర్యటనను తిరస్కరించడమే కాకుండా కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా నా పర్యటనకు సంబంధించిన వివరాలను తప్పుదోవ పట్టించే విధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడడం జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకుల విషయంలో నేను స్పందించదలుచుకోలేదు. ఇది రెండు ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు సంబంధించిన అంశం. ఇప్పుడు మాకు ఆహ్వానమే ఉంది. నేను అమెరికాలో పోయి చదువుకొని వచ్చిన, హార్వర్డ్ యూనివర్సిటీలో విద్యార్థిగా చేరి చదువుకొని వచ్చిన. ఈరోజు అమెరికా నుంచి నాకు ఆహ్వానం ఉంది వీటి ఒప్పందాలు. ఈరోజు విషయాలను స్పష్టంగా ఇక్కడ మెన్షన్ చేసినాం, క్లియర్గా, కేటగారికల్గా. గతంలో అంటే ఆయన మీద తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయని చెప్పి వాళ్ళు నిషేధం విధించారు. అమెరికా రానియలేదు, భారతదేశం తిరస్కరించలేదు మోడీ గారి పర్యటన అమెరికాకు. మోడీ గారు విదేశాలు, ప్రపంచంలోని అన్ని దేశాలు తిరగొచ్చు, చివరికి ఆయన చంద్రమండలం కూడా ప్రయాణం చేసేటటువంటి మధ్యలో చూస్తుంటే ఆయన ముఖ్యమంత్రులందరూ విదేశాలు తిరగవచ్చు, కేవలం తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రం ఎక్కడికి వెళ్ళొద్దు అని అంటారు. బీఆర్ఎస్ వాళ్ళు పని సంవత్సరం పోయినా కదా, ఈ సంవత్సరం ఎందుకు పోవాలంటారు. విద్యకు సంబంధించి, క్రీడలకు సంబంధించి, తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించిన పర్పస్ ఆఫ్ విజిట్ని ఈరోజు మేము తీసుకొని ముందుకు వెళ్తున్నామని స్పష్టంగా కేంద్ర ప్రభుత్వానికి అప్లికేషన్ పెట్టడం జరిగింది. ద ఆబ్జెక్టివ్ ఇస్ టు ప్రమోట్ తెలంగాణ యాజ్ ఏ premier educational and sports hub and facilities collaborations and investment that can bring world class universities, education institutes in Telangana. ఒక స్పష్టమైన లక్ష్యం పెట్టుకొని తెలంగాణ రైజింగ్ 2047 యొక్క ప్రణాళికను తీసుకొని ముందుకు వెళ్తున్నామని కేంద్ర ప్రభుత్వానికి గతంలో కూడా నేను విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు, అమెరికా కూడా పర్యటనకు వెళ్ళినప్పుడు నేను కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, ఇతర మంత్రులు విదేశాలకు వెళ్ళినప్పుడు పెట్టే ప్రొసీజర్ ఇది క్రిస్టల్ క్లియర్గా వివరాలు అందించడం జరిగింది. వాళ్ళు ఏమన్నారు, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ హ్యాస్ ఎగ్జామిన్డ్ ద ప్రపోజల్, క్లియరెన్స్ ఫ్రమ్ పొలిటికల్ యాంగిల్ ఈజ్ డిక్లైన్. ఇది వాళ్ళ రిప్లై. సో రాజకీయ పరమైన నిర్ణయాలతో మేము మీ పర్యటనను తిరస్కరిస్తున్నామని చెప్పింది. వాట్ ఈస్ ద పొలిటికల్ రీజన్? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి అనుమతి నిరాకరించడం వ్యక్తిగా రేవంత్ రెడ్డి అనుమతి నిరాకరణ కాదు. ఇది
4 కోట్ల తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానము, తిరస్కరణ. ఈ తిరస్కరణకు కారణం గుజరాత్ ఆధిపత్యం. ఈ దేశ ప్రధానమంత్రి ఇంకా గుజరాతీగానే వ్యవహరిస్తున్నాడు తప్ప భారత ప్రధానమంత్రిగా విషయ పరిజ్ఞానంతో ఈ ప్రధానమంత్రి గారు వ్యవహరించడం లేదు. ఇది తీవ్ర ఆక్షేపణీయము. ఇది తెలంగాణకు జరిగిన అవమానము, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడము. ఈరోజు గుజరాత్ ముఖ్యమంత్రిని అమెరికా పర్యటనకు అనుమతి ఇచ్చి 8 రోజులు అక్కడ వైబ్రెంట్ గుజరాత్ 2047కి సంబంధించిన రోడ్ షోలు చేయడానికి, గుజరాత్కి పెట్టుబడులను ఆకర్షించడానికి అనుమతి ఇచ్చి తెలంగాణ ముఖ్యమంత్రికి అనుమతి ఇవ్వకపోవడము, తిరస్కరించడానికి పొలిటికల్ రీజన్స్ అట్రిబ్యూట్ చేయడం అనేది ఇది తెలంగాణ సమాజం అంతా ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉన్నది. దీనికి రాజకీయాలు, రాజకీయ పార్టీలు, ఇతర అంశాలను జోడించవలసిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజాప్రతినిధులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. 22A భూముల అంశంలో ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, వారికి న్యాయం చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రతి సోమవారం జిల్లా అధికారులతో దీనిపై సమీక్ష నిర్వహిస్తున్నామని చెప్పారు. 22A జాబితాలోని వివిధ ఆర్డర్లలో ఉన్న వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేశామన్నారు. 22Aకు సంబంధించి రిజిస్ట్రేషన్లు నిలిచిపోయిన వాటిని 24 గంటల్లో క్లియర్ చేశామన్నారు మంత్రి పొంగులేటి. గడిచిన 4 నెలల నుంచి 4 వారాల నుంచి ప్రతి వారం ప్రతిరోజు మార్నింగ్ రివ్యూ చేస్తూ ప్రతి వారం ప్రతి మండే నాడు ప్రత్యక్షంగా ఉన్నతాధికారులు, జిల్లాకి సంబంధించిన ఉన్నతాధికారులతో రివ్యూ చేసుకుంటూ టైం టు టైం వాటిని రిజాల్వ్ చేసే కార్యక్రమాన్ని చేపట్టాం. ఏవైతే యథార్థంగా జరిగాయో నాకు తెలిసి ఈ రోజుకి ఏవైతే జెన్యూన్గా 22Aలో మావి ఉన్నాయి, మేము గతంలో వివిధ జీవోల ద్వారా, వివిధ ఆర్డర్స్ ద్వారా, వివిధ మెమోల ద్వారా ప్రభుత్వం ఆక్షన్లో కొనుక్కున్నాము, ఇలా మాకు సంక్రమించిన ఆస్తి ఇది, ఒక సర్వే నెంబర్లో యుఎల్సిలో కొన్ని క్లియర్ అయినాయి, కొన్ని క్లియర్ కానీ, ఇలా ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన అంశాలన్నిటినీ ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అందుబాటులో ఉన్న ఆర్డర్స్, అవి జీవోలు కానివ్వండి, మెమోలు కానివ్వండి, వివిధ రూపంలో ఉన్న ఆర్డర్స్ అన్నిటినీ ప్రభుత్వం ఫస్ట్ ఎయిడ్ కింద వాటన్నిటినీ అప్లోడ్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేసిన మరుక్షణం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై బీజేపీ పోరుబాటు పట్టింది. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేత రామచంద్రరావు 48 గంటల పాటు నిరాహార దీక్షకు దిగారు. ఫీజు బకాయి బీజేపీ లడాయి పేరుతో రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో దీక్ష నిర్వహిస్తున్నారు. మంగళవారం సాయంత్రం వరకు కొనసాగనుంది. 5 లక్షల మంది విద్యార్థులు కేవలము 10 రోజుల్లోనే సంతకాలు చేశారు. అంతేకాకుండా అనేక మంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ఈరోజు కలెక్టరేట్ ఆఫీస్ ముందు పోదామంటే లాఠీ ఛార్జీలతోని ఆ విద్యార్థుల మీద చాలా దురుసుగా ప్రవర్తించినట్టుగా పోలీసులు మనం చూసినాం. మిత్రులారా, ఈరోజు ఫీజు బకాయి ఒకటే కాదు, ఈరోజు యావత్ విద్యా వ్యవస్థని ఈరోజు మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అధికారంలో వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ బస్సుపట్టిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు విద్యా వ్యవస్థ నాశనం అయిపోయిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు మహేష్ రెడ్డి గారు చెప్పినట్టు మన రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి వ్యతిరేకంగా లేడు, సపరేట్గా లేడు, ముఖ్యమంత్రినే విద్యాశాఖ మంత్రి. మరి విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉందని ఒక్కసారి మనం ఆలోచించాలి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై రామచంద్రరావు చేస్తున్న నిరాహార దీక్షపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్రంగా స్పందించారు. గత ప్రభుత్వం 8,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టిందని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో బకాయిలపై బీజేపీ నేతలు ఎందుకు పోరాటం చేయలేదని ప్రశ్నించారు. కబుర్లు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. నేను సూటిగా అడుగుతా ఉన్నా, గత బీఆర్ఎస్ హయాంలో 10 సంవత్సరాలుగా పేద విద్యార్థులకు ఫీజులు బకాయిలు పెడితే ఎందుకు మీరు రోడ్డెక్కి ఆందోళన చేయలేదు? అప్పుడు మీరు నిరాహార దీక్ష చేసేటువంటి కార్యక్రమాలు తీసుకోలేదు. అంటే బీజేపీ బీఆర్ఎస్ మీ బంధం ఒకటైనటువంటి సందర్భంలో ఆ ప్రభుత్వ హయాంలో పేరుకుపోయినటువంటి పేద విద్యార్థుల బకాయిలపైన ఎందుకు నోరు
తెలంగాణలో భూముల అమ్మకాలపై మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 22A నిషేధిత భూముల విషయంలో భారీగా వసూలు చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. కుకట్పల్లి హౌసింగ్ బోర్డు భూముల వేలాన్ని ప్రభుత్వం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. హౌసింగ్ బోర్డు భూములను అమ్మకుండా పేదల కోసం కమ్యూనిటీ హాళ్లు, పాఠశాలలు, పార్కులు, ఆట స్థలాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రైవేట్ భూమి అయితే రాజశేఖర పీరియడ్లోనే 176 ఎకరాల స్థలం, అది 300 ఎకరాల పైచిలుకు, అది శంషీగూడ ల్యాండ్ ఎక్స్టెంట్ 300 ఎకరాల పైచిలుకు. ఆనాడు 176 ఎకరాలలో పేదవాళ్ళకి ఇల్లు కట్టించింది మీకు తెలుసు, ప్లస్ జర్నలిస్టులకు కూడా ఇళ్ళ జాగాలు ఇచ్చింది, మీకు ఐడియా ఉండాలి. మరి గవర్నమెంట్ భూమి కాకపోతే రాజశేఖర్ గారు జర్నలిస్టులకు ఎట్లా ఇవ్వగలిగిండు, ఎట్లా పేదవాళ్లకు ఇల్లు కట్టించిండు? రాష్ట్రంలో ఉద్యోగాల కోసం లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురుచూస్తుంటే ప్రభుత్వం మాత్రం జాబ్ నోటిఫికేషన్ల విషయంలో జాప్యం చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. నిరుద్యోగులకు భరోసా ఇచ్చే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయడంలో మీనమేషాలు లెక్కిస్తున్న ప్రభుత్వం 121 మద్యం బ్రాండ్లకు సంబంధించిన నోటిఫికేషన్లను మాత్రం ఆగమేఘాల మీద విడుదల చేస్తుందని విమర్శించారు. యువత భవిష్యత్తుకు భరోసా కల్పించే ఉద్యోగాలు ఇవ్వటం కంటే మద్యం వ్యాపారంపైనే ప్రభుత్వానికి ఎక్కువ శ్రద్ధ ఉందా అని హరీష్ రావు ప్రశ్నించారు. ఏలూరు జిల్లా ముసునూరులో నాన్ జీఎంఓ పాప్కార్న్ హైబ్రిడ్ విత్తనాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, గవర్నర్ అబ్దుల్ నజీర్తో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచ దేశాలకు పాప్కార్న్ ముసునూరు నుంచే వెళ్లాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఆసియాలోని అతిపెద్ద పాప్కార్న్ ప్రాసెసింగ్ కేంద్రంగా 29 టన్నుల సామర్థ్యంతో ప్లాంట్ నిలుస్తోందని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో మన ఉత్పత్తులకు గుర్తింపు తీసుకురావాలని, రైతులకు మరింత విలువ లభించేలా చూడాలని సీఎం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్వా, అరకు కాఫీ, పామాయిల్, ఇంకో పక్క మీరు చూసి కోకో, మిరప, మామిడి, టమోటా, పసుపు, మొక్కజొన్న, మీరు వాణిజ్య పంటలు ఏమి తెలుసుకున్నా ప్రపంచంలో పండించే వాణిజ్య పంటలు మన రాష్ట్రంలో పండడం మనందరికీ గర్వకారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాబోయే రోజుల్లో 20-30 సంవత్సరాల్లో ఎలాంటి పంటలు ఉండాలి, ఎలాంటి ఆర్థిక వ్యవస్థ ఉండాలి, దేనికి భవిష్యత్తు ఉంటుందో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ మాటల్లోనే కాదు యాక్షన్లో కూడా చేయడం కోసం రాయలసీమని ప్రపంచానికే ఒక హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తున్నాం. సెప్టెంబర్లో 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ప్రాజెక్ట్ని ప్రారంభిస్తున్నాం. 40,000 కోట్ల రూపాయల ప్రభుత్వం, 60,000 కోట్ల రూపాయల ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్తో ప్రపంచం మొత్తం గర్వించే విధంగా, ప్రపంచానికి సరఫరా చేసే విధంగా గ్లోబల్ హార్టికల్చర్ హబ్ను తయారు చేస్తున్నాం. వచ్చే 3 ఏళ్లలో 36 సాగునీటి ప్రాజెక్టుల్ని 35,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పూర్తి చేస్తున్నాం. ఈ ఆగస్టు నెలలో 31వ తారీఖున మొదటి విడత పూర్తి చేసి జాతికి అంకితం చేస్తున్నామంటే అది ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల. అదే మరి అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ముందుకు పోతున్నాం. ఈ నెలే పోలవరం నుంచి ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్ర సుజల స్రవంతిలో అనకాపల్లికి నీళ్లు చేసిపోయే పరిస్థితి తీసుకొస్తున్నాం. ఒక సంక్షోభాన్ని సవాలుగా తీసుకుని రైతాంగాన్ని అప్రమత్తం చేసి ప్రత్యామ్నాయ పంటలే కాకుండా మళ్ళీ ప్రతి ఒక్క రైతు కూడా భూమిని ఖాళీగా పెట్టకుండా ఏం చేయాలనో గైడ్ చేసే పరిస్థితికి వస్తున్నాం. తిరుపతిలో భూ వ్యవహారాలు, అధికారులపై విమర్శలు, సెట్టిపల్లి భూముల అంశంపై రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారులను, ప్రజాప్రతినిధులను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం, బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడటం సహించబోమని హెచ్చరించారు. భూ కబ్జాలు, అక్రమాలపై విజిలెన్స్ నివేదికలను పరిశీలించి ఆధారాలు ఉంటే బాధ్యులపై చర్యలు తప్పవన్నారు మంత్రి అనగాని. టూరిజం రంగం అవ్వచ్చు, ఇటు ఇండస్ట్రీస్ రంగం అవ్వచ్చు, అలాగే మీకు నేషనల్ హైవేస్ కనెక్టివిటీ అవ్వచ్చు, మీకు ఏ రంగం తీసుకుంటే ఆ రంగంలో మనం చూస్తూ ఉన్నాం. శ్రీ సిటీ ఒకవైపు అభివృద్ధి వైపు పరుగులు తీస్తూ ఉంది. ఇది టెంపుల్ టూరిజం సర్క్యూట్గా పెట్టుకుని మనం ఈ తిరుపతిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునే దిశగా మనం అడుగుల ముందుకు వేస్తూ ఉన్నాం. ఈరోజు
తాడేపల్లిలోని వైసీపీ ఆఫీసులో బీసీ నేతల సమావేశం జరిగింది. రాష్ట్రంలో బీసీలపై జరుగుతున్న దాడులు, బీసీలకు ఎదురవుతున్న సమస్యలపై నేతలు చర్చించారు. బీసీల హక్కులు, రక్షణ, సంక్షేమం వంటి అంశాలపై మేధోమథనం చేశారు. బీసీలపై జరుగుతున్న దాడులు, వారికి ఎదురవుతున్న సమస్యలు, 34% రిజర్వేషన్ అంశంపై కీలకంగా చర్చించారు. సమావేశం అనంతరం చంద్రబాబు ప్రభుత్వంపై బీసీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బీసీల సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తామని వైసీపీ బీసీ నేతలు స్పష్టం చేశారు. ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలిసినటువంటి వ్యక్తి, చట్టాలు తెలిసినటువంటి వ్యక్తి, న్యాయపరమైనటువంటి చిక్కులున్నాయని తెలిసినటువంటి వ్యక్తి బీసీఎల్ని మరొకసారి వెన్నుపోటు పొడవడానికి ఇవాళ జీవో ఇష్యూ చేశాడనేటువంటి వాస్తవ విషయాన్ని ఒకసారి గమనించాల్సినటువంటి అంశంగా ఈ చర్చలో తీర్మానం చేయడం జరిగింది. ఏకగ్రీవంగా వచ్చిన వారందరూ కూడా ఏదైతే బీసీఎల్ని మోసగించడానికి, బీసీఎల్ని వెన్నుపోటు పొడవడానికి మరొకసారి వెన్నుపోటు పొడిచినటువంటి తీరు చూసాం. ఏదైతే గతంలో ఉప ముఖ్యమంత్రి పదవి ఉంది, గతంలో ఇచ్చినటువంటి వ్యక్తి ఇవాళ ఉప ముఖ్యమంత్రి పక్కన ఒక బీసీ నాయకుడు కూర్చోవడానికి వీల్లేదని బీసీలకు అవమానం కలిగించినటువంటి తీరును కూడా చర్చించాం. ఆంధ్రప్రదేశ్లో 53 నుంచి 76 వరకు ఎన్నో ఒడిదుడుకులలోనే ఆఖరికి 76, 77 వరకు అసలు రిజర్వేషన్సే బ్యాక్వర్డ్ క్లాస్కి అమలు కాలే. అంటే దేశంలో ఇతర రాష్ట్రాల్లో బ్యాక్వర్డ్ క్లాసెస్ పొందినటువంటి ప్రయోజనాలు కూడా ఈ రాష్ట్రంలో బ్యాక్వర్డ్ క్లాసెస్ పొందలే. అప్పుడే ఇంకో 10 సంవత్సరాల ముందు వచ్చి ఉంటే మరొక తరంలో చాలామంది ఇంకా స్థిరపడి ఉండేవాళ్ళు. సరే, అది అయిపోయింది. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు మీరు చూస్తే మనందరం కన్విన్స్ కావాలి. ముందు మనం కన్విన్స్ కావాలి. బ్యాక్వర్డ్ క్లాసుల పట్ల పూర్తి అవగాహనతో అధికారాన్ని వారికి ఇవ్వాలి. ఇది అన్యాయం జరిగింది, అన్ని విధాల అభివృద్ధి చేయడమే, సామాజిక న్యాయాన్ని కల్పించడమే, అన్ని అవకాశాలు ఇవ్వడమే సరైన పద్ధతి అని ఆలోచించినటువంటి వాడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని మాత్రం నేను చెప్పక తప్పదు. బీసీలకు అన్యాయం జరుగుతుంది అనేటువంటి అంశాల మీద ఈరోజు చర్చించుకోవడం జరిగింది. అలాగే ఏవైతే 139 కులాలు ఉన్నాయో, ఇంకా అన్రికగ్నైజ్డ్ కులాలు ఉన్నాయి, వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి, అలాంటి రికగ్నిషన్ గురించి వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి అన్ని అంశాల మీద కూడా ఈరోజు ఈ మీటింగ్ లో చర్చించడం జరిగింది. కాబట్టి ఈ కార్యాచరణ ముందు కూడా ప్రతి జిల్లాలో, నియోజకవర్గ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా మరి ఈ కార్యాచరణ అనేది ఉండబోతుంది. ఒకటి, ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు మేలు చేశారు, అండగా నిలిచారు అనేటువంటి విషయం నిజం. మీరు మోసం చేస్తున్నారనేటువంటి విషయం కూడా అంతే నిజం. కాబట్టి మీరు ఇచ్చినటువంటి మాట మీద మీరు నిలబడండి. అలాగే బీసీలకు చేయవలసినటువంటి మంచి గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో కుటుంబ వివాదం రాజకీయ రంగు పులుముకుంది. తమ కుటుంబంపై నమోదైన ఎఫ్ఐఆర్ వెనుక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ జోక్యం ఉందని మాజీ మంత్రి జోగి రమేష్ ఆరోపించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తమ కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. జోగి రమేష్ ఆరోపణలపై ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ స్పందించారు. అనవసర విషయాల్లో తాను జోక్యం చేసుకునే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. నా కుమారుడైన రాజీవ్ మేఘన్కి పెళ్లి చేయటం, ఈ క్రమంలో వాళ్ళిద్దరి మధ్య వ్యక్తిగత విభేదాలు అవ్వచ్చు, పొరపక్షాలు అవ్వచ్చు, చిన్న భేదాభిప్రాయాలు అవ్వచ్చు, వాళ్ళ మధ్య సఖ్యత కుదర్చడానికి అందరం కూడా ప్రయత్నం చేస్తాం. మేము కూడా అదే విధంగా చేసి, అంటే విడాకుల కోసం ఆయన 8/6 నెల డైవర్షన్ పిటిషన్ రాజీవ్ ఫైల్ చేయడం జరిగింది. 24వ తారీఖు 7వ నెల మా కుటుంబం మీద మేఘన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నా కూతురుతో సమానం, ఉన్నది కొన్ని రోజులైనా కన్న కూతురు కన్నా మిన్నగానే చూసుకున్నాం. ఎక్కడా ఏ పొరపక్షాలు మా మధ్య అయితే ఎక్కడా లేవు. రాజు మేఘన మధ్య ఉన్న విభేదాలు అవ్వచ్చు, పొరపక్షాలు అవ్వచ్చు, మాట తేడా అవ్వచ్చు, వాళ్ళ మధ్య ఉంటే ఉండవచ్చు. సొంత కూతురులాగా నేను కానీ నా భార్య చూసుకున్నాం. యావత్ కుటుంబం మొత్తం కూడా 11 మంది మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కూడా జరిగింది. యాంటిసిపేట్ బెయిల్ తీసుకున్నాం. కొన్ని కోర్టు పరిధి దాటి మాట్లాడటం భావ్యం కాదు. కాబట్టి ఎంత అడ్డగోలుగా, మనసుని క్షోభ కలిగించే విధంగా, మానసికంగా చంపేసే విధంగా కొన్ని, అందరినీ అంటలా దయచేసి, కొన్ని మీడియా ఛానల్స్ పనిగట్టుకొని యూట్యూబ్ ఛానల్స్ నెల రోజుల పాటు మా కుటుంబం మీద వ్యాపారం చేసుకున్న కొంతమందిని అడుగుతా ఉన్నా, ఇది మీకు భావ్యమా అని అడుగుతా ఉన్నా. ఎవరి విషయాల్లో కూడా అనుచితంగా జోక్యం చేసుకోను. ఆ సంగతి నా గురించి తెలిసిన సోదరులందరికీ తెలుసు.
ఒక ప్రజాప్రతినిధిగా, ఒక శాసనసభ్యుడిగా నా కార్యాలయానికి ఎవరైనా రావచ్చు, చాలామంది వస్తారు, మీ అందరికీ తెలుసు. వచ్చిన వాళ్ళని పలానా వాళ్ళు రావచ్చు, పలానా వాళ్ళు రాకూడదని నేను ఎప్పుడు బోర్డు పెట్టలేదు. నా కార్యాలయంలోకి అందరూ ఆహ్వానితులే. ఆ రకంగానే జోగి రమేష్ వాళ్ళ కోడలు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఇచ్చారు. అతను ఇందాక ఏదో ఆరోపణలు చేశారు. ఆరోపణలన్నిటికీ కూడా నేను రేపు పత్రికా విలేకరుల సమావేశం రేపు పెడతా ఉన్నాను, మీకు తెలియపరుస్తాను. రేపు అన్ని వివరాలు మీకు తెలియపరుస్తాను. నేనైతే ఎవరి కుటుంబ వ్యవహారాల్లో అనుచిత జోక్యం చేసుకోలేదు, చేసుకునే ఉద్దేశం లేదు. పిఠాపురం ఏఈ తిల్లపూడి నూకురాజు కుటుంబ సామూహిక ఆత్మహత్య ఘటనపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. నిందితుడు షేక్ సాదిక్ ఖాన్ వెనుక పెద్ద ఉగ్రవాద ముఠా ఉందని ఆరోపించిన ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పనసపాడులో ఉన్నటువంటి ఒక స్థలం ఏదైతే ఉందో ఆ స్థలాన్ని కూడా సాదిక్ రాయించుకున్నట్టుగా, అది ఈ యొక్క పనసపాడులో ఉన్నటువంటి స్థలం నూకరాజు గారికి సంబంధించింది. ఈ ఆస్తులన్నింటినీ కూడా సాదిక్ రాయించుకున్నాడు. ఈ ఆస్తులతో పాటు భాస్కర్ రెడ్డి గారి తండ్రి అంటే పిత్రార్జితమైనటువంటి ఒక 40 సెంట్లు కమర్షియల్ భూమి ఈ యొక్క ప్లేస్లో రావులపాలెంలో ఉన్నటువంటి భూమిని కూడా జగదీశ్వర్ రెడ్డికి ఇస్తే, జగదీశ్వర్ రెడ్డి దగ్గర నుంచి సౌజన్యకి వెళితే సౌజన్యమ్మ దాన్ని బలవంత పెట్టి సాదిక్ రాయించుకున్నటువంటి సమాచారం కూడా మనకు తెలియవస్తూ ఉంది. అంటే ఇంచుమించు బంగారం 2 కోట్లు మొత్తం ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా తను రాయించుకొని ఈ యొక్క కుటుంబానికి తీవ్రమైనటువంటి ద్రోహం చేయడం జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. 1 కాదు, 2 కాదు, 10 నేరాలు కాదు, ఒక 100 నేరాలు కలిసి. తిరుపతిలో అమరావతి ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి వంగలపూడి అనితపై ప్రమాదవశాత్తు డ్రోన్ కెమెరా పడింది. ఈ ఘటనలో హోంమంత్రి చేతికి స్వల్ప గాయమైంది. డ్రోన్ కెమెరా ఒక్కసారిగా కిందకు పడడంతో అక్కడున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు 14 రోజులు రిమాండ్ విధించింది నాంపల్లి ఈడీ కోర్టు. నిన్న కారుమూరిని ఈడీ అధికారులు అరెస్టు చేయగా తాజాగా కోర్టు రిమాండ్ విధించింది. దీంతో కారుమూరిని చంచల్గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ కీలక ప్రకటన చేశారు. మహిళలకు భారీ ప్రయోజనం కల్పించేలా కొత్త సంక్షేమ పథకాలను ప్రకటించారు. అక్టోబర్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు అన్ని బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేలా పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. అదే సమయంలో అర్హులైన మహిళలకు సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించనున్నట్లుగా ప్రకటించారు. விலையில்லா எரிவாயு சிலிண்டர்கள் வழங்கப்படும். எரிவாயு சிலிண்டருக்கான விலை பயனாளிகளின் வங்கி கணக்கில் நேரடியாக வரவு வைக்கப்படும். இத்திட்ட பயனாளிகள் எரிவாயு சிலிண்டர் பதிவு செய்து சிலிண்டர் பெற்றவுடன் எண்ணெய் நிறுவனங்களிடமிருந்து பட்டியல் பெற்று சிலிண்டருக்கான விலை பயனாளிகளின் வங்கி கணக்கில் வரவு வைக்கப்படும். சுமார் 1,30,16,104 குடும்பங்கள் பயனடைவார்கள். ஆண்டு வருமானம் ரூபாய் 2.5 லட்சத்திற்கு மிகாமல் உள்ள பொருளாதாரத்தில் பின்தங்கி. తమిళనాడులో మంత్రి కీర్తన డ్రెస్సింగ్ పై వైరల్ అవుతున్న వీడియో రాజకీయ దుమారం రేపుతోంది. కీర్తన పొట్టి దుస్తువులు ధరించి షికారులు చేస్తున్నారంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియోలో ఉన్నది తాను కాదని మంత్రి కీర్తన స్పష్టం చేశారు. మహిళల దుస్తువులు రూపాన్ని బట్టి ఎందుకు జడ్జ్ చేస్తారంటూ ప్రశ్నించారు. దమ్ముంటే తన పాలనా విధానాలపై ప్రశ్నించారని సవాల్ చేశారు. చండీగఢ్లో ఉగ్ర కుట్రకులు పోలీసులు చెక్ పెట్టారు. ఉగ్రదాడికి కుట్ర చేసినట్లు అనుమానిస్తున్న 3 పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ఐఈడీతో పాటు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై చండీగఢ్లోని సెక్టర్ 36 పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రాథమిక దర్యాప్తులో కీలక ఆధారాలను పోలీసులు గుర్తించారు. పాక్ నిజస్వరూపం మరోసారి బట్టబయలైంది. ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్కు పాకిస్తాన్లో మరోసారి ప్రభుత్వ అండదండలు అందుతున్నాయనే ఆరోపణలకు తాజా పరిణామాలు బలం చేకూరుస్తున్నాయి. పహవల్పూర్లో జైషే మొహమ్మద్ ప్రధాన కార్యాలయాన్ని పునర్నిర్మించినట్లు సమాచారం. గతంలో దెబ్బతిన్న ఈ కార్యాలయాన్ని ఇప్పుడు భారీగా మరమ్మతులు చేపట్టి కొత్త రూపుదిద్దినట్లుగా తెలుస్తోంది.
అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై పడింది. ఇరాన్ హర్ముజ్ జలసంధి ఉద్రిక్తతలతో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించారు. దీంతో సోమవారం సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 171.72 పాయింట్లు కోల్పోయి 77,369 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 32.95 పాయింట్లు తగ్గి 24,219 వద్ద ముగిసింది. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కంటిన్యూ అయితే చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.